తండ్రి గిరిజనుడు కాకపోతే ఎస్టీ రిజర్వేషన్ వర్తిస్తుందా వర్తించదా ఈరోజు మనం చర్చించబోయే అంశాన్ని పరిశీలించినట్టయితే గిరిజనుడైనటువంటి తండ్రి గిరిజనురాలైనటువంటి తల్లికి పుట్టినటువంటి సంతానం గిరిజనులు కాదని వారికి ఎస్టీ కుల ధృవీకరణ పత్రం వర్తించదని చాలా స్పష్టంగా గతంలో తల్లిదండ్రులు ఎవరో ఒకరు గిరిజనులు అయితే వారు పుట్టినటువంటి సంతానం కూడా గిరిజనులుగా భావించి వారికి ప్రభుత్వం జారీ చేసినటువంటి జడ్జిమెంట్ జీవో నెంబరు 371/1986లో రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సమర్థిస్తూ ప్రభుత్వం 2009లో జీవో నెంబరు 91ని జారీ చేసి వెల్లడించారు. వాటిలో ఎస్టీకి సంబంధించినటువంటి షెడ్యూల్ ట్రైబ్స్కి ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్స్ రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో భాగంగా భారత రాజ్యాంగంలో రూపకల్పన చేసిన వాటిలో ఆర్టికల్ 244, 244A కనుక చూసినట్టయితే ఎస్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఈ కోవలోకి తీసుకురావడం జరిగింది. ఇందులో ఖచ్చితంగా ఎస్టీ అనేవారు తండ్రి ఎవరైతే ఎస్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉంటారో వారి తరకు వారసత్వం మేరకు మాత్రమే పిల్లలకి ఎస్టీ ధృవీకరణ పత్రం అనేది అందించాలనేది దీని తరకు ముఖ్య ఉద్దేశం. ఎస్టీ తండ్రి కానిటువంటి వ్యక్తికి ఎస్టీ అయినటువంటి తల్లికి పుట్టినటువంటి బిడ్డకి ఏదైతే ఎస్టీ కింద కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలని ఇంతకుముందు భావించిన విధంగా ఉందో ఇప్పుడు దానిని కోర్టు స్టక్ డౌన్ చేయడం ద్వారా ఎస్టీ కానిటువంటి తండ్రి ఎవరైతే ఉన్నారో వారికి పుట్టినటువంటి బిడ్డలకి ఈ సర్టిఫికేట్ లేకపోయినా ఇవ్వడం జరగదని స్పష్టమవుతుంది. ఎస్టీ ఎవరైతే తండ్రిగా ఉంటారో ఇతర కులాలకు చెందినటువంటి వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా తండ్రి ఎస్టీ అవడం వల్ల పుట్టినటువంటి పిల్లలకు కూడా ఆ ఎస్టీని వారు వర్తింపజేస్తూ ఇటీవల కోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది.